హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 14. సో ఇవాళ మనం చూస్తున్నాం 3 ఎయిర్ ఫ్రైర్ రెసిపీస్. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎయిర్ ఫ్రైడ్ బీన్స్. ఎయిర్ ఫ్రైడ్ బీన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ బీన్స్, కారం పొడి, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, ఆయిల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని స్పైసెస్తో మ్యారినేట్ చేసేద్దాం. సో ముందుగా మనం బౌల్లోకి ఆయిల్ తీసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇవి అన్ని బీన్స్కి పట్టేలా కోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బీన్స్ని మనం ఎయిర్ ఫ్రైర్ బాస్కెట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బీన్స్ని ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకుందాం. సో ఎయిర్ ఫ్రైర్ని 160 డిగ్రీస్కి 12 మినిట్స్ పాటుగా సెట్ చేసుకోవాలి. అవసరం పడితే మధ్యలో ఒకసారి ఫ్లిప్ కూడా చేసుకోవాలి బీన్స్ని. మన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. ఎలా అయిందో చూసేద్దాం. చూస్తున్నారా మన ఎయిర్ ఫ్రైడ్ బీన్స్ ఎంత క్రిస్పీగా ప్రిపేర్ అయ్యాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈ ఎయిర్ ఫ్రైడ్ బీన్స్ మాత్రం చాలా క్రిస్పీ అండ్ స్పైసీగా ఉన్నాయి. హెల్దీ డైట్ చేసే వాళ్ళకి ఇదొక చాలా మంచి ఆప్షన్. మన సెకండ్ రెసిపీ వచ్చేసి స్పైసీ ఎయిర్ ఫ్రైడ్ పొటాటోస్. స్పైసీ పొటాటోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. స్మాల్ సైజ్డ్ పొటాటోస్, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, లెమన్ జ్యూస్, చాట్ మసాలా, పాప్రికా పౌడర్, కారం పొడి, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ఆయిల్ తగినంత. ఎయిర్ ఫ్రైడ్ పొటాటోస్కి కావాల్సిన ప్రిపరేషన్ని చేసేద్దాం. సో ముందుగా మనం స్మాల్ పొటాటోస్ని హాఫ్స్లోకి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం పొటాటోస్లోకి సోయా సాస్ ఇంకా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. అలానే కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పొటాటోస్కి మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పొటాటోస్ని ఎయిర్ ఫ్రైడ్ బాస్కెట్లోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఎయిర్ ఫ్రైర్ బాస్కెట్ని ఎయిర్ ఫ్రైర్లోకి పెట్టేసుకుందాం.
ఈ పొటాటోస్కి 160 degrees for 15 minutes పెడితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఎయిర్ ఫ్రైడ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోయాయి. ఎలా అయిందో చూసేద్దాం. ఎయిర్ ఫ్రైడ్ పొటాటోస్ ఎలా అయ్యాయో టేస్ట్ చూసేద్దాం. ఈ ఎయిర్ ఫ్రైడ్ పొటాటోస్ చాలా స్పైసీ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఆలూ ఫ్రై కాకుండా ఇలా చేసి చూడండి. చాలా మంచి హెల్దీ ఆప్షన్ అండ్ విత్ లెస్ ఆయిల్. మన థర్డ్ రెసిపీ వచ్చేసి తందూరీ చికెన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్, కారం పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లెమన్ జ్యూస్, ఆయిల్ తగినంత. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 cup ఆఫ్ కర్డ్, అలానే అన్ని స్పైసెస్ని వేసేసుకోవాలి. లాస్ట్లో కాస్త లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి. అలానే కాస్త ఆయిల్. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 20 minutes పాటుగా పక్కన పెట్టేసుకోవాలి. సో మన చికెన్ అయితే ప్రాపర్గా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 5 minutes పాటుగా ప్రీహీట్ చేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ని 5 minutes పాటుగా 200 degreesకి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ అయితే ప్రీహీట్ అయిపోయింది. చికెన్ని పెట్టేసుకుందాం. సో చికెన్ని 200 degrees for 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తందూరీ చికెన్ని టేస్ట్ చేసేద్దాం. చూసారు కదా, 20 minutesలోనే చాలా తక్కువ ఆయిల్తో మన తందూరీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్లో కూడా కాంప్రమైజ్ లేదు. సో ఇదొక మస్ట్ ట్రై డిష్ అని చెప్తాను. మీరు ట్రై చేయండి.